వందనాలు. దేవుని పేరిట ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న వీక్షకులందరికీ కూడా దేవుని పేరిట శుభవందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఆత్మీయ అభివృద్ధి కూడిక, ఇది 230 ఆత్మీయ అభివృద్ధి కూడిక. మీకు తెలుసు, రోమపత్రిక ధ్యానాలు వచనం వెంబడి వచనం ధ్యానిస్తున్నాం. అలా ధ్యానిస్తూ మనము 33వ వర్తమానం, ఇది 7వ అధ్యాయము 7వ వచనం దగ్గరికి వచ్చాం. ఇప్పుడు బైబిల్ తీశారు కదా, లేకపోయినా స్క్రీన్ మీద వాక్యాన్ని డిజైన్ చేసి మన ఎడిటర్స్ పెడుతున్నారు కనుక ఆ వాక్యాన్ని వీక్షించి వాక్యాన్ని చూడండి. మరి 7వ అధ్యాయము 7వ వచనం నుంచి నేను చదువుతున్నాను. కాబట్టి ఏమందుము, ధర్మశాస్త్రం పాపమైనా అట్లనే రాదు, ధర్మశాస్త్రం వలననే గాని పాపము అనగా ఎట్టిదో నాకు తెలియకపోవును. ఆశింపవద్దని ధర్మశాస్త్రం చెప్పని ఎడల దురాశ అయినా ఎట్టిదో నాకు తెలియకపోవును. అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసుకుని సకల విధమైన దురాశలను నా యందు పుట్టించెను. ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము మృతము. ఒకప్పుడు నేను ధర్మశాస్త్రం లేకుండా జీవించుచుంటిని గాని ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరలా జీవము వచ్చెను. నేనైతే చనిపోతుని, అప్పుడు జీవార్థమైన ఆజ్ఞ నాకు మరణార్థమైనట్టుగా కనపడెను. ఎలయనగా పాపము ఆజ్ఞను హేతువు చేసుకుని నన్ను మోసపుచ్చి దాని చేత నన్ను చంపెను. కాబట్టి ధర్మశాస్త్రం పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది, నీతి గలదియు ఉత్తమమైనదియు ఉన్నది. ఉత్తమమైనది నాకు మరణకరమైన అట్లనరాదు. అయితే పాపము ఉత్తమమైన దాన్ని మూలముగా నాకు మరణం కలగజేయచ్చు. పాపము పాపమైనట్టు అగపడు నిమిత్తము, అనగా పాపము ఆజ్ఞ మూలముగా అత్యధిక పాపమగు నిమిత్తము అది నాకు మరణకరమాయను. దేవునికి వందనాలు. వాక్యంను బట్టి దేవుడు మనతో మాట్లాడలాగున ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. పౌలు చెప్పబోయే ఆ యొక్క విషయాలు ఆ సంఘానికే కాక నేటి మా సంఘాలకు కూడా ఎంతో అవసరమై ఉన్నది కనుక మీరు మాతో మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామంలో బ్రతిమాలుకుని అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. రైట్, గత వారం మనము 7వ అధ్యాయములో మొదటి వచనాలను ధ్యానిస్తూ ధర్మశాస్త్రము వలనైన 5వ వచనంలో ధర్మశాస్త్రం వలనైన పాపేచ్ఛలు మన అవయవంలో కార్యసాధకములై ఉన్నాయి, అవన్నీ మరణార్థమైన ఫలములు అని చదివాం మనం. అసలు ఈ ధర్మశాస్త్రం ఎప్పుడు పుట్టింది? ధర్మశాస్త్రాన్ని దేవుడు ఏ ఉద్దేశంతో తయారు చేశాడు? పాత నిబంధన గ్రంథాల్లో మనము ఆది కాండం నుంచే చదువుకుని ఆ ద్వితీయోపదేశ కాండం వరకు వస్తే ఈ 5 కాండాల్లో దేవుడు ఏం పొందుపరిచాడు, ధర్మశాస్త్రం అనగా ఏంటి, అది ఏ సందర్భంలో ఎప్పుడు పుట్టిందో మనకి బాగా అర్థమవుతుంది. అయితే అవన్నీ చెప్పటానికి ఇప్పుడు సమయం లేదు, కానీ ధర్మశాస్త్రము దేవుని యొక్క ఉద్దేశాల్లో నుంచి పుట్టింది. ఏ లాభాన్ని ఆపేక్షించి పుట్టింది? మానవులు సక్రమమైన మార్గంలో దేవుని మనసుకు నచ్చినట్లు దేవుని హృదయాన్ని అనుసరిస్తూ దేవునికి ఇష్టులైన వ్యక్తులుగా, దేవుడు పరిశుద్ధుడు గనుక నేను పరిశుద్ధుడు గనుక మీరును పరిశుద్ధులై ఉండండి అనే కొత్త నిబంధనలో ఆజ్ఞ పాత నిబంధన ధర్మశాస్త్రంతో సమానంగా సరితూగగలిగింది. నేను పరిశుద్ధులను మీరు పరిశుద్ధులై ఉండండి అనేది సింప్లిఫై చేసిన ఒక చిన్న ధర్మశాస్త్రం అని చెప్పచ్చు. కొత్త నిబంధన గ్రంథంలో ప్రతి వాక్యం కూడా చాలా అమూల్యమైనది. యేసుక్రీస్తు ఒక మాట చెప్తున్నాడు, నేను పరిశుద్ధుడై ఉండులాగున నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక నా బిడ్డలైన మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి. ధర్మశాస్త్రం ఏం చెప్పింది? అది చెప్పే వెర్షన్ వేరు గాని భావం ఒకటే. ఏమని చెప్పింది ధర్మశాస్త్రం? ఈ పని చేయకు, ఇది చేస్తే ఇట్లాంటి శిక్ష ఉంది, వ్యభిచరిస్తే రాళ్లతో కొట్టాలని ఉంది, తల్లిదండ్రుల మాట వినకపోతే ఊరి పొలిమేర చివరకు తీసుకువెళ్ళి రాళ్లతో కొట్టి చంపాలని ఉంది, పొరుగువానిది ఏదన్నా ఆశిస్తే ఏముంది. ఇట్లా ప్రతిదీ కూడా ఏదైతే తప్పు దేవునికి ఇష్టం లేదో ఆ విషయాన్ని మెన్షన్ చేస్తూ దేవుడు అక్కడ ఇది చేయకు, ఇట్లా చేస్తే పలానా శిక్ష ఉంది అని చెప్పి ఆజ్ఞ ఫలితం, ఆజ్ఞ ఫలితం, ఆజ్ఞ ఫలితం అక్కడ రాసుకుంటూ వచ్చాడు. అది ధర్మశాస్త్రం. అది ఎందుకు రాశాడు? మానవుడు సక్రమమైన మార్గంలో ఉండాలని దేవుడు చెప్తా ఉన్నాడు కదా, దేవునికి ఇష్టలైనట్టుగా ఉండాలి. ఇదంతా మేళవించి ఈ ధర్మశాస్త్రాన్ని అంతా ఒకే ఒక్క పిడికిల్లో పట్టుకున్నట్టుగా
ఇక్కడ మనకు ఒక మాట కనబడుతుంది, నేను పరిశుద్ధులై ఉండిన ప్రకారము మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అని ధర్మశాస్త్రం చెప్తుంది. అయితే మరి ఈ యొక్క వచనంలో చూడండి, దేవుడు ఏమని రాయించాడు పౌలు చేత. 11వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఏలయనగా పాపము ఆజ్ఞను హేతువు చేసుకుని నన్ను మోసపుచ్చి దాని చేత నన్ను చంపాను, కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది. ధర్మశాస్త్రము చదివితే మనకి ఏంటి ఒరిగేది, ఏంటి లాభము అంటే, మన లోకపరంగా లోకములో ఏదైతే చేయకూడదు, దేవుడు చెప్తున్నాడు లోక ఆచారాలు ఏవైతే, లోక అలవాట్లు ఏవైతే ఉన్నాయో అవి చేయకూడదు అని చెప్పి లోకపరంగా మనల్ని చంపని ఉద్దేశించేది ధర్మశాస్త్రం. అంటే లోకపరంగా నీవు చనిపోతే క్రీస్తులోనికి బ్రతుకుతావు, లోకానికి దాసుడిగా ఉండకుండా ఉంటే క్రీస్తునికి దాసుడిగా ఉంటావు అనేది ధర్మశాస్త్ర ఉద్దేశం. అయితే పౌలు ఒక మాట అంటున్నాడు చూడండి, 7వ వచనం, కాబట్టి ఏమందుము ధర్మశాస్త్రం పాపమయ్యిందా? అట్లనరాదు, ధర్మశాస్త్రము వలనే గాని పాపమనగా ఎటుదో నాకు తెలియకపోయాను అన్నది. అంటే ధర్మశాస్త్రంలో నీకు తెలియని సంగతులు కూడా రాసి ఉన్నాయి, నీకు తెలియని ఆజ్ఞలు కూడా రాసి ఉన్నాయి. ఇది చేయొద్దు, అది చేయొద్దు, ఇది చేయొద్దు, అది చేయొద్దు, చాలా విషయాలు రాసి ఉన్నాయి. 5 కాండాల్లో దేవుడు పొందుపరిచిన విషయం చాలా కూలంకషంగా చెప్పుకోవాలి అంటే, దేవుడు పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధులై ఉండండి, నేను పరిశుద్ధుడును నీవు పరిశుద్ధులై ఉండండి అని చెప్తున్నాడు. అయితే ఇక్కడ ధర్మశాస్త్రము మనకు ప్రతి ఒక్క పాపాన్ని కూడా వివరిస్తుంది. ఈ పాపము, రకరకాల పాపాలు ఉన్నాయి, రకరకాల ఆధ్యాత్మిక క్రమాలు ఉన్నాయి. మనిషి హృదయములో నుంచి ఎలాంటి ఆలోచనలు పుట్టగలవో, ఎలాంటి ఉద్దేశాలు పుట్టగలవో వాటన్నిటిని దేవుడు ముందుగా గ్రహించిన వాడు. కాబట్టి ఆ ఉద్దేశానుసారం ఆ వ్యక్తి ప్రవర్తిస్తే, ఆ ఆలోచన అనుసారం ఆ వ్యక్తి ప్రవర్తిస్తే అతడు ఖచ్చితంగా నరకానికి వారసుడు అవుతాడు. కాబట్టి ఒక శిక్ష అనే మెట్టును, ఒక శిక్ష అనే ఫెన్సింగ్ అనండి, ఒక శిక్ష అనే ఒక కట్టును పెట్టి దేవుడు ఆపు చేయాలని చూశాడు. అది ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే, దాని జోలికి వెళ్ళకు అని చెప్తుంది. దాని జోలికి వెళ్ళకు, వెళితే ఈ అపాయం ఉంది అన్న విషయాన్ని ధర్మశాస్త్రం చెప్తుంది. ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే, ధర్మశాస్త్రము చదవడంని బట్టి ఆ పాపం అనగా ఏంటో, అది ఎలా ఉంటుందో, రకరకాల పాపాలు ఉన్నాయన్న సంగతి కూడా తెలుస్తుంది. అట్లయితే ధర్మశాస్త్రం పాపాన్ని వివరిస్తుందా? లేదు. ధర్మశాస్త్రం ఎప్పుడు కూడా పాపాన్ని వివరించదు. ఎందుకని? అది దేవుని నోట నుండి వచ్చిన వాక్కు. దేవుని స్తోత్రం కలుగును గాక. అది మనిషి యొక్క వేగాన్ని, అంటే మనిషి తన ఆలోచనలు అనుసరించుకొని ప్రవర్తిస్తూ ఉంటాడు చూడండి. ఆ ఆలోచనలు అనుసరించుకొని ప్రవర్తిస్తూ ఉంటే దేవుడు ధర్మశాస్త్రము అనే ఒక మాట ద్వారా, ధర్మశాస్త్రంలో ఉన్న మాట ద్వారా తన వేగానికి ఒక లిమిట్ ఏర్పాటు చేస్తున్నాడు. అంటే స్పీడ్ బ్రేకర్ అనొచ్చు దాన్ని. ఒకసారి చూడండి, మనం ప్రయాణం చేస్తున్నప్పుడు రోడ్డు మీద స్పీడ్ బ్రేకర్ అడ్డుగా వచ్చింది అనుకోండి, మీరేం చేస్తారు? మీరు హై గేర్లో ఉంటే లో గేర్లోకి వచ్చి స్లో చేసి బ్రేక్ వేసి చాలా అప్రమత్తంగా బండిని పట్టుకొని స్లో చేసి మెల్లగా స్పీడ్ బ్రేకర్ని దాటాలని ప్రయత్నిస్తారు. లేదు నేను ఒకే వేగంతో ఎన్నడూ వెళ్తాను అని అంటే ఆ స్పీడ్ బ్రేకర్ నుంచి వెళ్తే మీరు తూలి పడతారు. స్పీడ్ బ్రేకర్ దేనికి? నిన్ను ఎప్పటికప్పుడు నీ వేగాన్ని తగ్గిస్తూ నీ క్షేమాన్ని కోరుకోవడానికి. ధర్మశాస్త్రం కూడా అలాంటిదే. ధర్మశాస్త్రం నీ జీవితానికి, నీ ఆలోచనలకు, నీ ఉద్దేశాలకు, నీ తలంపులకు స్పీడ్ బ్రేకర్ లాంటిది. అంటే అక్కడ ఆగి నేను ఎంత వేగంతో వెళ్తున్నానో ఈ వేగంతోనే నేను కొనసాగితే ఏమవుతాను, కాబట్టి కొంచెం నా వేగాన్ని తగ్గించుకోవాలి అని చెప్పి నువ్వు ఆలోచించుకొని నీ అవయవాలని, జ్ఞానేంద్రియాలను నువ్వు అలర్ట్ చేసుకొని ఉండటానికి స్పీడ్ బ్రేకర్. అలాగా ధర్మశాస్త్రం నువ్వేం చేస్తున్నావు? ఒకవేళ నువ్వు చేస్తున్నది దేవుని దృష్టికి ఇష్టమైనా, నువ్వు చేస్తున్నది దేవుని దృష్టిలో అసహ్యకరమైనదా, లేకపోతే దానివల్ల వచ్చే ఫలితం ఏంటి, దానివల్ల నువ్వు ఎలాంటి ముగింపును కోరుకోబోతున్నావు, ఎలాంటి ముగింపును చవి చూడబోతున్నావు అనే విషయాలు ధర్మశాస్త్రం వివరిస్తుంది. అలా అని ధర్మశాస్త్రం పాపం కాదు. ధర్మశాస్త్రం వివరించే విషయాలు మనము తెలుసుకొని దాని ప్రకారం మన జీవితాన్ని దేవుని కనుసన్నలలో చక్కగా నడిపించుకోవాలనేది దేవుని ఉద్దేశం. అందుకనే పౌలు భక్తుడు చెప్తున్నాడు 12వ వచనంలో, కాబట్టి ధర్మశాస్త్రం పరిశుద్ధమైనది. పరిశుద్ధుని నోట నుండి వచ్చింది ధర్మశాస్త్రం. అది పరిశుద్ధమైనది కాక అపవిత్రమైంది ఎట్లాగవుతుంది? ధర్మశాస్త్రం పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది.
నీతియు గలది ఉత్తమమైనది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇలాంటి ఉత్తమమైన, నీతి కలిగిన, పరిశుద్ధమైన ఆజ్ఞలను, ధర్మశాస్త్రాన్ని మనం తప్పక పాటించాలి అనేది దేవుని ఉద్దేశం. అయితే మానవుడు ఎట్లాగా అలవాటు చేసుకున్నాడంటే, ఈ పాపానికి ఈ శిక్ష ఒకసారి ఓర్చుకుంటాను, పాపాన్ని మాత్రం అనుభవిస్తాను, పాపంలో జీవిస్తాను. సరే, తర్వాత ఒకసారి శిక్షకు లోనైన తర్వాత ఓ సింతేనా మరలా అలవాటు చేసుకుంటాను. పాపంలో ఉండటమే నేర్చుకున్నాడు. పాపంలో ఉండటం నేర్చుకున్నాడు కాబట్టి దేవునికి ఇంకా 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 ఇంత చక్కటి పరిశుద్ధమైన ధర్మశాస్త్రం ఉంటే కూడా మానవుడు అవిధేయుడిగా మిగులుతున్నాడు. మీకు యోహాను సువార్త 8వ అధ్యాయంలో పరిసయ్యులు యేసుక్రీస్తును పరిశీలించడానికి, అతన్ని ఎప్పటికప్పుడు విమర్శ చేయటానికి ఎప్పుడా అని ఎదురు చూస్తూ ఉంటారు కొత్త నిబంధన గ్రంథంలో. అలా యోహాను సువార్తలో 8వ అధ్యాయంలో ఒకసారి ఒక వ్యభిచారంతో పట్టుబడిన స్త్రీని తీసుకొచ్చి ఆ యేసుక్రీస్తు ముందు నిలవబెట్టిన ఉదంతం మనకు అక్కడ రాసి ఉంటుంది, మీరు చదువుకోండి. ఆ 8వ అధ్యాయంలో వాళ్ళందరూ ఇట్లా ప్రశ్నిస్తారు, ఇప్పుడు ఈమెను ఏం చేస్తావు? వ్యభిచారంతో పట్టబడింది. ధర్మశాస్త్రం ఏమని చెప్తుంది? వ్యభిచారంతో పట్టబడితే రాళ్లతో కొట్టమని చెప్తుంది. అయితే ఇప్పుడు ఈ స్త్రీని ఏం చేయమంటావు? ధర్మశాస్త్రాన్ని అనుసరించమంటావా? నువ్వు అనుసరిస్తావా? దాని ప్రకారం చేస్తావా, లేకపోతే ఏం చేస్తావు అని చెప్పి ప్రశ్నించడానికి, పరిశీలించడానికి, ఒక విధంగా చెప్పాలి అంటే పరిసయ్యులు విమర్శించారే గాని ఈ లోకానికి దేవుని యొక్క దైవత్వాన్ని అందరూ చూసేలా చేశారు. విమర్శలు మన జీవితంలోనికి రావచ్చు కానీ అవి మన యొక్క నైతికతను, మన యొక్క పరిశుద్ధతను, మన యొక్క యథార్థతను చక్కగా ఎదుటి వారికి తెలియచేసేవిగానే ఉంటాయి. విమర్శ మంచిదే, రైట్. ఆ విమర్శను నువ్వు శిరసావహించి దేవుని దగ్గర ఆ విమర్శను పెట్టినప్పుడు, దేవుని పాదాల దగ్గర పెట్టినప్పుడు నీకు నువ్వుగా ప్రకాశిస్తావు. నీ యథార్థత ఎదుటి వారికి కూడా ప్రకాశింపచేసేది ఒక విమర్శ, రైట్. అందుకనే సెల్ఫ్ ఎవాల్యుయేషన్ ఉండాలి. ఎదుటి వారి విమర్శను కూడా మనం కన్సిడర్ చేసుకుని దానికి తగ్గట్టుగా జీవించాలి. అయితే వీళ్ళు ఎప్పుడైతే విమర్శించే ఉద్దేశంతో ఆమెను తీసుకొచ్చారో అప్పుడు ఆయన అంటున్నాడు, మీలో ఎవరైనా పాపము చేయని వారు ఉంటే మీలో వారు మొదటి రాయి వేయండి, ఆమె మీద మొదటి రాయి వేయండి అని చెప్పిన తర్వాత అక్కడ ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. ఆ తర్వాత ఎవరు రాయి వేయకపోయేసరికి, అమ్మా ఎవరు నిన్ను శిక్షించలేదా? లేదు తండ్రి, ఎవరు నన్ను శిక్షించలేదు. అయితే ఇకను పాపం చేయకు. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. దేవుడు అక్కడ ఆజ్ఞ ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. ధర్మశాస్త్రం కూలంకషంగా చెప్పాలనుకున్న ఉద్దేశం ఒకటే, ఇకను చేయకండి, ఇదిగో ఈ శిక్ష ఉంది కాబట్టి ఇక చేయకు, ఇక మీదట చేయకు అని చెప్పదలిచింది ధర్మశాస్త్రం. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారు ఈ పరిసయ్యులకు? ధర్మశాస్త్రం తెలీదా? తెలుసు. ధర్మశాస్త్రం ప్రకారం ఈయన ఏం చేస్తావు అని అడగటానికే కదా వచ్చారు. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? ఇదిగో వ్యభిచారంతో పట్టుబడిన స్త్రీని రాళ్లతో కొట్టి చంపమని రాసి ఉంది కదా అక్కడ. అయితే ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని ఎవరు అనుసరిస్తున్నారన్నమాట? పాపము చేసేవాళ్లే ధర్మశాస్త్రమును అమలు పరుస్తున్నారు అక్కడ. ఇప్పుడు ధర్మశాస్త్రం ఎవరి నోటి నుండి వచ్చింది? పరిశుద్ధుడి నోటి నుండి వచ్చింది. ధర్మశాస్త్రాన్ని ఎవరు, ఆ ధర్మశాస్త్రంలో ఉన్న శిక్షను ఎవరు అమలు చేయాలి? దేవుడు, పరిశుద్ధుడు అమలు చేయాలి. అంత మాత్రాన ఆ ధర్మశాస్త్రాన్ని అడ్డం పెట్టుకుని ఆ ధర్మశాస్త్రాన్ని నేను పాటిస్తున్నానని చెప్పి అందులో ఏదైతే ఆజ్ఞ ఉందో ఆ ఆజ్ఞ ఎవరు పాటించట్లేదో నా కళ్ళు అందరినీ వెతుక్కుంటూ అందులో ఏదైతే శిక్ష ఉందో ఆ శిక్ష వీళ్ళకి రావాలి రావాలి రావాలని నేను డిమాండ్ చేస్తున్నాను. అనగా ఎదుట వ్యక్తిని శిక్షించటానికి నేను సిద్ధమవుతున్నాను. అనగా నాకు నేనుగా పాపము జోలికి పోకుండిన దాననైతే శిక్షించటానికి నేను అర్హురాలను అవుతాను. నీకు నువ్వుగా పాపము జోలికి పోని వాడవైతే నువ్వు శిక్షించుటకు అర్హుడు అవుతావు. అయితే ఎదుట వ్యక్తిని ప్రేమించలేని మనము, ఎదుట వ్యక్తిలో లోపాలు మాత్రమే చూడాలని అనుకునే మనము, ఎదుటి వ్యక్తిని ఎల్లప్పుడూ విమర్శన దృష్టితో చూడాలి అనుకునే మనము
ఈ పాపానికి ఈ శిక్ష ఉందని చెప్పే అర్హత మనకి లేదు. ఇప్పుడు ధర్మశాస్త్రం మనుషులందరికీ ఏం అలవాటు చేసింది అంటే, ఇదిగో పాపం పలానా చోట ఉంది, పాపం ఇలాగుంది, పాపమునకు శిక్ష ఇది కాబట్టి ఈ శిక్ష వారికి రావాలి, వారి మీదకు రావాలి. మరి నా దాకా వస్తే, నీ దాకా వస్తే నువ్వు అప్పుడు ఇలాగ ప్రార్థన చేస్తావు, ప్రభువా తప్పైపోయింది, ఈ శిక్ష నా మీదకు రానివ్వద్దు ప్రభువా, ఈ శిక్ష నా మీదకు రానివ్వద్దు ప్రభువా అని ప్రార్థన చేస్తావు. ఆ పరిసయ్యులే ఆ స్థానంలో ఉంటే, నన్ను రాళ్లతో కొట్టి చంపొద్దు, రాళ్లతో కొట్టి చంపొద్దని అరిచుండేవారేమో కదా. ఇక సిగ్గుతో తల వంచుకున్న ఆమె, తప్పదు నేను చావుకు లోనవుతున్నానని చెప్పి, ఇక నన్ను రక్షించేవారు ఎవ్వరూ లేరని చెప్పి. మీరు చూసే ఉంటారు, చక్కటి వీడియో కూడా మనకు ఉంటుంది. అపరాధిని యేసయ్య కృప చూపి ప్రభుమయ్య. అందులో ఆ స్త్రీ నేలకు తలదించుకుని ఆయన పాదాలు పట్టుకునే ప్రయత్నం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అపరాధిని నన్ను ఇప్పుడు ఎవరు రక్షించరు, ఈ జనమంతా నా ఊరి జనం, నా జనం, నేను ఎక్కడైతే నివాసం చేస్తున్నానో నా జనం, నా వాళ్ళు రాళ్లతో కొట్టాలని చూస్తున్నప్పుడు, చంపాలని చూస్తున్నప్పుడు ఇప్పుడు నన్ను రక్షించేవారు ఎవరు లేరు అని చెప్పి తలదించుకొని నేలకు తల వంచుకొని ఆమె మనసులో పశ్చాత్తాపడి, ఇక చావే శరణ్యం, చావు వచ్చేసింది దగ్గరికి, ఇక నన్ను తప్పించే నాదుడు లేడు, ఒకవేళ ఈ పరిశుద్ధుడు ఏమైనా నన్ను రక్షించగలడేమో అని పాదాలు పట్టుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. చూడండి, ఇప్పుడు చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళందరికీ యేసుక్రీస్తు ఒకటే చెప్పాడు, మీలో ఎవరైనా పాపం లేనివారైతే వారు ఆ స్త్రీ మీద ఒక రాయి వేయండి అని చెప్పారు. వాళ్ళందరూ రాయిలు కిందకి వదిలేసి జార విడిచి వెళ్ళిపోవలసిన అవసరం ఏముంది? ఎందుకు వెళ్ళిపోయారు అనగా, పాపము నన్ను ఏలటం లేదు, నేను పాపిని కాను, పాపపు జోలికి నేను పోను అని నిర్భయంగా చెప్పగలిగిన మానవుడు లేడు. అలాగా పాపము జోలికి పోని, పాపము సోకని, పాపము అనుసరించని మానవుడు అంటూ ఎవరైనా ఉన్నారు అంటే వారు ధర్మశాస్త్రాన్ని ఎదుటి వ్యక్తి మీద అప్లై చేయాలి. కాబట్టి వాళ్ళు ఎవరు అటువంటి వాళ్ళు కాదు. ఎవరు పరిశుద్ధులు, ఎవరు పాపం జోలికి పోనివారు, ఎవరు పాపం సోకకుండా జీవిస్తున్నవారు? ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే ఈ భూమి మీద, ఆ లోకమందు. దేవుని స్తోత్రం కలుగును కాక. భూమిపైనే గాని, భూమి కింద నీళ్ల ఎందే గాని ఎక్కడ ఏ నామము పరిశుద్ధమైనది కాదు. ఎప్పుడైతే అది పరిశుద్ధమైనది కాదో, మనల్ని పాపము నుండి రక్షించేది కాదు. ఎప్పుడైతే పాపము నుండి రక్షించే నామం ఎవరిది కాదో, ఎవ్వరూ పరిశుద్ధులు కాకపోతే ఎవరిది కాదో, మనల్ని రక్షించేవారు ఎవరూ లేరు. పరిశుద్ధుడు ఒక్కడే, అతడే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ వ్యభిచార స్త్రీని అందరూ చంపాలని, అందరూ శిక్ష విధించాలి. ఏం చూసుకొని శిక్ష విధించాలని అంటున్నారు? ధర్మశాస్త్రం చూసుకొని శిక్ష విధించాలంటున్నారు. ఇప్పుడు పౌలు అంటున్నాడు, అయితే ధర్మశాస్త్రము తప్పు మీద తప్పు, పాపం మీద పాపం చేయిస్తుందా? ధర్మశాస్త్రము పాపము ఏలేవారు, పాపములో ఉన్న వారి చేత అమలు పరచబడేదా? అంటే ధర్మశాస్త్రం పాపమైందా? కాదు. ధర్మశాస్త్రము ఒక ఎక్స్రే లాంటిది. అంటే మనలో పాపము ఏ మూల ఉంది, ఎక్కడ ఉంది, ఎంత మోతాదులో ఉంది అని చూపెట్టేదే తప్ప, మన జీవితాలను బట్టబయలు చేసి, మనల్ని అవమాన పాలు చేసి, మనల్ని శిక్షకు లోను చేయాలన్నది దాని ఉద్దేశం కాదు. కాబట్టి యేసుక్రీస్తు వారు చెప్పినది ఏమిటి అంటే, ఆ ధర్మశాస్త్రాన్ని అంతటినీ ఒక పిడికిల్లు, అంటే ఒక్క ముద్దలో చెప్పేలాగు, ఇకను పాపం చేయొద్దు, నేను పరిశుద్ధులను కాబట్టి మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అని కొత్త నిబంధన గ్రంథంలో చెప్పడం జరిగింది. దయచేసి ఈ క్రైస్తవ సమాజమా, ఒక మాట విను. దేవుడు చెప్పిన చిన్న ఆజ్ఞ, ఇకను చేయవద్దు, పరిశుద్ధులై ఉండండి. పరిశుద్ధులైన దేవునికి బిడ్డలై ఉన్నారు, పరిశుద్ధులై ఉండండి. మన జీవితాలు ఎలాగో ఇప్పుడు సమస్యల్లో కూరుకున్నాయో మీరు చూస్తూనే ఉన్నారు. ఏ వ్యక్తి యొక్క ముగింపు బాగలేదు. ఆ రోజు వ్యభిచార స్త్రీ ముగింపు బాగలేదు. ఎక్కడికి వచ్చింది? రాళ్లతో కొట్టి చంపబడే స్థితికి వచ్చింది. ఎవరి మధ్యకి వచ్చింది? వారు కాని వారి మధ్యకు వచ్చింది.
రక్త సంబంధులు కాని వారి మధ్యకు వచ్చింది, శిక్షించే వారి మధ్యకు వచ్చింది, ప్రేమ చూపలేని వారి మధ్యకు వచ్చింది. పేగు బంధము, రక్త బంధము, స్నేహ బంధము, ప్రేమ బంధము లేని వారి మధ్యకు వచ్చింది. శిక్షకు మాత్రమే పాత్రలను చేసే వారి మధ్యకు వచ్చింది. నౌ యు ఆర్ ఇన్ ద సేమ్ పొజిషన్. నువ్వు కూడా అదే పొజిషన్లో ఉన్నావు. అపవాది ఏదైతే నీ విషయంలో ఆలోచించాడో, నువ్వు ఎలా నాశనం కావాలని ఆలోచించాడో, అలాగూ ఇప్పటి వరకు పాపం నీలో ఏలేటట్టు చేసి, సృష్టికర్త వైపు తిరగకుండా చేసి, దైవత్వాన్ని గుర్తించకుండా చేసి, నాది, నా సంపాదన, నా జీవితం అని ఇప్పటి వరకు దేవుణ్ణి పట్టించుకోకుండా, సృష్టికర్తను పట్టించుకోకుండా, నీవేదైతే ఆచారం అనుకున్నావో, ఏదైతే కులం అనుకున్నావో, ఏదైతే మతం అనుకున్నావో దాన్నే పట్టుకుని జీవించేలాగా నిన్ను చేసి, నిన్ను మోసపుచ్చి, ఇప్పుడు నీ యొక్క చావు దుర్భరమైన ఒక వైరస్తో అంతం చేసి, కంటికి కనిపించిన చిన్న వైరస్తో అంతం చేయటానికి సిద్ధంగా ఉండి, నా సంకల్పాలు నెరవేరాయని అపవాది సంతోషిస్తుంది. ఇప్పుడు నువ్వు కూడా అంతే, అపరిచితుల మధ్యకు వెళ్తున్నావు. నీతో ఏమాత్రము పేగు బంధము, స్నేహ బంధము, ప్రాణబంధము, రక్త బంధము లేని వారి మధ్యకు వెళ్తున్నావు. అపవాది నిన్ను నీ వారికి కాకుండా, నువ్వేదైతే ఆశపడుతున్నావో, నీ వారు, నా వాళ్ళు, నా దాకా, నా వరకు, నా చితి వరకు నడిచి వస్తారని ఎవరి గురించి అయితే ఆశపడ్డావో, ఆ ఆశలను అడియాసలు చేసి ఎవ్వరూ లేని అనాథగా నిన్ను చేయాలని అపవాది ఉద్దేశించిన ఉద్దేశాలు నెరవేర్చుకుంటా ఉంది. ఇప్పటి వరకు సృష్టికర్త వైపు చూడలేదు, ఇప్పటి వరకు దైవత్వాన్ని పట్టించుకోలేదు, ఇప్పటి వరకు దేవుడు ఈ గ్రంథంలో ఏం రాసి ఉంచాడు, అసలు ధర్మశాస్త్రం ఏమని చెప్తుంది అని ఆలోచించలేదు. ఒకవేళ పొరపాటున ఎప్పుడైనా ధర్మశాస్త్రం చదివితే, సరే ఆజ్ఞ ఎలా ఉంది, ఆజ్ఞ అతిక్రమిస్తే పాపం ఇట్లా, శిక్ష ఇట్లా ఉంది కాబట్టి ఆ శిక్షకు అలవాటు పడి పదే 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 పాపం చేయటం నేర్చుకున్నాం. పాత నిబంధన గ్రంథంలో ధర్మశాస్త్రం చదివిన అనేక మంది కూడా పాపంలో పడ్డారు. శిక్ష అనేది ఉందని తెలిసి కూడా పాపంలో పడ్డారు. అయితే ఇప్పుడు దేవుడు ఆ ధర్మశాస్త్రాన్ని మాత్రమే నీ ఎదురుగుండా పెట్టి నిన్ను మారమని చెప్పట్లా. తన యొక్క మాదిరికరమైన జీవితాన్ని నీ ఎదురుగుండా పెట్టి, ఇదిగో నేను నీ కోసం, నువ్వెలా జీవించాలో జీవించి చూపించటం కోసం నేను వచ్చాను. పాపాన్ని ఎలా జయించవచ్చో చెప్పడానికి వచ్చాను. ఇప్పటి వరకు నువ్వు చేసిన పాపాలన్నీ నా మీద వేసుకుని నేను శిక్షను అనుభవించడానికి వచ్చాను. నీకోసం ప్రాణం పెట్టి, ఏ పాపమైతే నిన్ను మరణానికి పాత్రను చేస్తుందో ఆ మరణం నుండి విడిపించడానికి వచ్చాను అని చెప్పి మన కళ్ళ ముందే, మానవాళి కళ్ళ ముందే సిలువ మీదకి ఎక్కి శిక్షను భరించి ప్రాణాన్ని పెట్టింది ఆ యేసుక్రీస్తు. ఇప్పటికైనా ఆ దేవుని తట్టు చూసి, ఆ దేవుడు చేసిన త్యాగాన్ని గుర్తించి, ఇప్పటి వరకు జీవించిన జీవితానికి స్వస్తి చెప్పి, ఇప్పటి వరకు దైవంగా భావించిన నీ అలవాట్లను, అభిప్రాయాలను పక్కన పెట్టి, ప్రపంచం పోకుండా గమనించి, నీ అంతం ఎట్లున్నది ఒకసారి జ్ఞాపకం చేసుకొని, పాపం నిన్నేం చేయాలనుకుంటుంది, లోకం నీకు ఎలాంటి ఫలితం ఇవ్వాలనుకుంటుంది, అపవాది నీ విషయంలో ఎలాగ అయితే సంతోషిస్తుంది ఆలోచించి, లోకాన్ని జయింప చేయకుండా, అపవాదిని జయింప చేయకుండా, నీ కొరకు ప్రాణం పెట్టి నలిగిన విరిగిన ఆ యేసుక్రీస్తు వైపు చూసి రక్షణ పొందు. ఇప్పటికైనా రక్షణ పొందు. దేవుని తట్టు చూసి, దేవుని వచనం చెప్తుంది కదా, 13వ వచనం, ఉత్తమమైనది నాకు, ఉత్తమమైనది అక్కడ రాసినట్టు చూడండి, ఆ పదం చూడండి, ఉత్తమమైనది. 12వ వచనంలో స్పష్టంగా రాసి ఉంటుంది. కాబట్టి ధర్మశాస్త్రం పరిశుద్ధమైంది, ఆజ్ఞ పరిశుద్ధమైంది, కాబట్టి అది నీతిగలది, ఉపయుక్తమైనది. ఇటువంటి వాక్యాన్ని నువ్వు, ఇటువంటి ఆజ్ఞను నువ్వు పాటించి నీ జీవితాన్ని పరిశుద్ధంగా మలుచుకొని, నీ ముగింపు మంచిదగినట్లు, నీ అంతం మంచిగా ఉండినట్లు చేసుకుంటే సరి. లేకుంటే నీ ఎడల ధర్మశాస్త్రం చెప్పినట్టుగా
పాపములకు జీతము మరణము. ఆ మరణానికి నువ్వు నేను పాత్రలమైపోతాం. ధర్మశాస్త్రాన్ని నేను చదువుతున్నాను, ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాను అక్కడే గిరిగీసుకుని ఉండకు. దయచేసి యేసు వైపు చూడు. ధర్మశాస్త్రం మనుషులను మార్చలేకపోయింది కాబట్టి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడన్న సంగతి జ్ఞాపకం చేసుకో. దేవుడి లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకములకు పంపించనని వాక్యం నువ్వు చదివావు కదా. ఎంతో ప్రేమించాడు కాబట్టి నీకు మాదిరికరమైన జీవితాన్ని చూపించడానికి నీ పాప భారం తన మీద వేసి బలి ఇవ్వటానికి ఆత్మరూపంలో ఉన్న దేవుడు తన యొక్క ఆత్మను శరీరధారిగా ఈ లోకానికి పంపించి, యేసుక్రీస్తుకి ఈ లోకానికి పంపించి నీ ఎదుట నీ చేతుడు నువ్వు చేసిన పాపం కోసం శిక్షకు పాత్రుడైనట్టుగా చేసి విడుదలకు పాత్రుడిని నిన్ను చేశాడు, పరలోకానికి పాత్రుడిని నిన్ను చేశాడు. ఆ యొక్క త్యాగాన్ని గుర్తించి కొత్త నిబంధన గ్రంథంలో ఎంతమంది జీవితాన్ని చూస్తారు. శిలువ త్యాగాన్ని చూసిన ఏ భక్తుడు కూడా తన ప్రాణాన్ని దేవుని కొరకు అర్పించాడే తప్ప వెనక్కి తిరిగిపోలేదు. తన కొరకు హతసాక్షులు అవ్వాలని నిర్ణయించుకున్నాడే తప్ప వెనక్కి తిరిగిపోలేదు. నీ భక్తి జీవితంలో నువ్వు వెనక్కి తిరిగిపోతున్నావు, దేవునికి ఇచ్చే మాటను వెనక్కి తీసుకుంటున్నావు, దేవుని విషయంలో నువ్వు చేసుకున్న సమర్పణ వెనక్కి తీసుకుంటున్నావు. పాపాన్ని మానుకుంటాను అని చెప్పిన సంగతిలో పాపంలోని దొరలతో వస్తా ఉన్నాం. ఇప్పటికీ పాపాన్ని ప్రేమిస్తూనే ఉన్నాం. సిలువలో ఎలాంటి త్యాగం జరిగిందో తెలుసు. ఇదిగో రేపో మాపో ఆ రొట్టెకు చేరబోతున్నావు, రేపు ఆ రొట్టెని తీసుకోబోతున్నావు. ఎలాగొచ్చింది ఆ శరీరం, ఎలాగొచ్చింది ఆ రక్తం నీకు తెలుసు. ఏ విధంగా దేవుడు ఏ ఉద్దేశంతో దేవుడు అది మనల్ని తీసుకోమన్నాడో నీకు తెలుసు. ఇవన్నీ తెలిసి తీసుకుంటా అందులోనే ఉంటా. ఇదిగో లోకంలో కూడా నేను ఉంటున్నాను, పాపాన్ని నేను ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టను. ఏమవుద్ది? పాపము ఇప్పుడు కృపాకాలంలో ఉన్నాను, దేవుడు పాపంలో ఉన్న నాపై కృపను విస్తరింపచేస్తున్నాడని చెప్పి నువ్వు ఉదాసీనంగా ఊరుకోకు. అంతం దగ్గరగా ఉంది, జాగ్రత్త పడు. ఈ వాక్యము నీ జీవితాల్లో నా జీవితాల్లో దీవించబడును గాక. ఆమేన్. మహోన్నతునికి వందనాలు. ఈ యొక్క వచనాలు మా జీవితంలో దీవించి ఇకను పాపం జోలికి పోకుండా నేను పరిశుద్ధులైన ప్రకారం మీరు పరిశుద్ధులై ఉండండి అన్న మీ ఆజ్ఞను, కొత్త నిబంధన ధర్మశాస్త్రాన్ని మేము చక్కగా పాటించి మా ముగింపు మంచిదగినట్లు జాగ్రత్త తీసుకునే విధంగా మా మనసును మార్చమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.